ఇవి ఒక్కొక్క హ్యాండ్ అనేది ఒక్కొక్క డిజైన్ ఉంది, అందుకని సపరేట్గా హ్యాండ్స్ ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, కుట్లలో కోసం పైన కింద వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. టోటల్ 10 ఇంచెస్. ఇక్కడ నుంచి మనం 10 ఇంచెస్ హ్యాండ్ అనేది ఇక్కడ తీసుకోవాలి. 10 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. ఇది ఎల్బో హ్యాండ్ కోసం 3.5 ఇంచెస్ డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ డౌన్ అనేది తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్కి అనేది చంక పీసులు అనేవి పడతాయి. ఇంతవరకు ఉంటుంది హ్యాండ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ అనేది ఇలా కలవాలి. ఇక్కడ చంక పీసులు అనేవి ఇట్లా వస్తాయి. మనం చంక పీసులు యాడ్ చేసి ఇక్కడ ఇట్లా అనేది స్ట్రైట్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత దీనికి హ్యాండ్ వచ్చేసి చిన్నగా ఇక్కడ పఫ్ అనేది వస్తుంది. పఫ్ ఇట్లా కుచ్చులాగా వస్తుంది. నేను పిక్ అనేది మీకు సైడ్కి యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 2.5 ఇంచులు. మనకి హ్యాండ్ పఫ్ ఎక్కువగా రావాలంటే మనం 3 ఇంచులు 4 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మనకి హ్యాండ్కి చిన్న కొంచెం పఫ్ రావాలంటే ఇట్లా ఇటువైపు వచ్చేసి 2 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా రౌండ్ షేప్లో అనేది లెగ్గిస్తాం. లెగ్గిస్తుంటే ఇది హ్యార్ స్టిల్. దీన్ని ఇలా ఇలా గీసుకున్న తర్వాత మనం హ్యాండ్ చంక పీసులు అనేది మనకు కంపల్సరీ ఇక్కడ పఫ్ వచ్చే హ్యాండ్కి కంపల్సరీగా పడతాయి. ఇంకా ఇలా నుంచి ఇలా ఇది హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ కటింగ్ అనేది అయిపోయింది. దీన్ని నేను ఫ్యాబ్రిక్ ఇది 2 సైడ్స్ ఒకటే బార్డర్ వచ్చింది, అందుకని మనం హ్యాండ్